దియా, వాట్ మమ్మీ? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నో మమ్మీ. నిజం చెప్పు. అవును మమ్మీ, ఐ మీన్ లవ్ ఇన్ చార్లెస్. చార్లెస్? వావ్, ఈ సచ్ ఎ నైస్ గై. అంటే మీకు ఓకే అనమాట? యా, ట్రిపుల్ ఓకే. ఓ మై గాడ్, వావ్. లవ్ యూ మా. మమ్మీ, నాకొక హెల్ప్. వాట్ యా? నెక్స్ట్ వీక్ చార్ల్స్కి బర్త్డే. వావ్, నైస్. చార్లెస్కి చిన్నప్పటి నుంచే ఒక ఆశ. ఏంటా ఆశ? ఇలాంటి ఒక పెద్ద హోటల్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలని. అంతే కదా, ఈ హోటలే బుక్ చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ మా. ఇట్స్ ఓకే బేబీ. బట్ ఒక చిన్న కండిషన్. ఏంటి? బర్త్డే రోజు ఈ హోటల్ చార్ల్స్కి మాత్రమే సొంతం అవ్వాలి. అర్థం కాలేదే. అర్థం కాలా? అది నేను చెప్తాను. చార్లెస్ బర్త్డే ఈ హోటల్లో జరగాలంటే ఈ హోటల్లో ఎవ్వరూ ఉండకూడదు. సెక్యూరిటీ కూడా ఉండకూడదు. ఎందుకో తెలుసా? చార్లెస్ ఇక్కడున్న అన్ని రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా ఎంజాయ్ చేయాలి. తన ఆశ అదే. అంతే కదా, ఇప్పుడే వెళ్ళి మేనేజర్తో మాట్లాడతాను. నేను మేనేజర్తో మాట్లాడాను. చార్లీస్ కండిషన్ కి ఓకే చెప్పాడు. వావ్, దట్స్ గ్రేట్. ఐ లవ్ యు మామ్. ఓకే బేబీ. ఎస్, దియా నన్ను వన్ సైడ్ గా లవ్ చేసింది. తను నన్ను హోటల్కి రమ్మంది. నేను అక్కడికి వెళ్ళాను. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ చార్లెస్. హ్యాపీ బర్త్డే టు యు. చార్లెస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎందుకు చార్లెస్ కంటతడి పెడుతున్నావు? మేమంతా ఉన్నాక. థ్యాంక్ యూ మేడం. దిస్ ఈజ్ మై గిఫ్ట్. చార్లెస్, ఇక్కడి నుండి నువ్వు హాస్టల్లో ఉండకూడదు, మా ఇంట్లోనే ఉండాలి. లేదు మేడం, నేను హాస్టల్లోనే ఉంటాను. నో, పర్లేదు నో మేడం. నో నో, మా ఇంట్లోనే ఉండాలి. ఓకే చెప్పు చార్లెస్. ఓకే మేడం. ఓకే చార్లెస్, మీరు బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకోండి. మేమిద్దరం బొంబాయి బయలుదేరుతున్నాం. నా హస్బెండ్ కాల్ చేస్తున్నారు, ఏదో పనుందని. ఫ్లైట్ టికెట్స్ అని బుక్ చేసాం. మేం బయలుదేరుతాం. ఓకే, ఎంజాయ్ టు ద పార్టీ. థ్యాంక్ యూ మేడం. చార్లెస్, నువ్వు ఫ్రెష్ అప్ అయి రెడీ అవ్వు. నేను ఆంటీని తన్ని డ్రాప్ చేసి వస్తాను. ఓకే, త్వరగా ఓకే వచ్చేస్తాను. బాయ్. వెళదామా? ఓకే చార్లెస్, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో. మేమంతా కింద వెయిట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చి ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం. ఏంటి చార్లెస్, భిక్షగాడి పాత్రంలో 1000 రూపాయలు పడ్డట్టు అలా చూస్తున్నావు? ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇదంతా నా వల్లే. రేయ్ 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 రేయ్, ఎక్కడున్నారా 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 ఎక్కడున్నారా? రా 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 రా. నీ వెనకాలే ఉన్నాను చార్లెస్. సో మనసాక్షి అనేది లేదంటే మనిషి మనిషిలా ఉండడా? అఫ్ కోర్స్, అందులో సందేహం ఏంటి? దీన్ని నేను నమ్మను, నువ్వు నమ్మే తీరాలి. ఎందుకు? నీ లైఫే తీసుకో.
ఇంత పెద్ద హోటల్, నీ బర్త్డే పార్టీ, ప్రేమ చూపించడానికి 4 ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా వచ్చాయి? నేను నీలో ఉన్నందువల్లే. నో, ఎస్, నో, ఎస్, ఎస్, స్టాప్ ఇట్. చర్మం, రక్తం, నరాలు, ఎముకలు అన్నీ కలిస్తేనే శరీరం. మనుషులు మేమే ఈ భూమిని ఏలుతున్నాం, కానీ ఎక్కడో మా లోపల ఒక మూలన దాక్కుని ఉన్న నువ్వు మనిషిని దేవుడుగాను మృగంగాను మార్చగలిగే శక్తి ఉన్నవాడినని చెప్తున్నావు. దీన్ని నేను నమ్మాలా? అదే నిజం. మీ మనుషులందరిలో మనసాక్షి అనే ఒక విషయం లేదంటే మీ కళాచారం, అభిమానం, నాగరికత, బాంధుత్వాలన్నీ నూలిపోగులా బూడిదైపోయేవి. అంతెందుకు, మీ మనుషులందరూ ఈ భూమి మీద ఉండినట్లు ఆనవాలే లేకుండా పోయేవి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నువ్వు మరీ మరీ చెప్పి నీ మాట జాలాన్ని ప్రదర్శించకు. అబద్ధాలు తిరిగే చోట్లో నిజం కాసేపు చీకట్లోనే ఉంటుంది. నేను తలుచుకున్నానంటే నిన్ను ఇప్పుడే తీసి పారేసి ఒక మనిషిలా నడుచుకోగలను. అది ఖచ్చితంగా నీ వల్ల కాదు. మీ ఒక్కొక్కరిని మృగంగా మార్చే చెడ్డ శక్తి మీలో ఉంది. అది నాలాంటి మనసాక్షి అడ్డుకుని మీ అందరినీ మనుషుల్లా జీవించనిస్తోంది. నీలో కూడా అటువంటి చెడు శక్తి ఉంది. నో, ఎస్, నో, ఎస్, ఎస్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన కామ విషయాలన్నీ నిన్ను ఒక కామ పిచాచిలా మార్చేశాయి. వాటన్నిటినీ అడ్డుకొని నేను ఒక మనిషిలా బ్రతికించాను. మైండ్ ఇట్. ఈ లోకాన్నే ఏలే మనుషుల శక్తి కన్నా మనసాక్షి శక్తి గొప్పదనే గర్వంతో విర్రవీగుతున్నావు. నీలో నుంచి ఒక 5 నిమిషాలు నేను బయటకు వచ్చానంటే నువ్వు మనిషిలా ఉంటావో మృగంగా ఉంటావో నీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు చిన్ని చిన్ని విషయాల కోసం నీకు నాకు మాటల యుద్ధం జరిగింది. కానీ ఇప్పుడు నువ్వు చాలా తలపొగరుతో ఉన్నావు. నా నుంచి నువ్వు బయటికి రావడమే ఒకే దారి. అది ఇప్పుడే ఇక్కడే జరగాలి. నీ జీవితంలోనే సంతోషమైన గడియలివి. ఇప్పుడు ఈ పోటీ వద్దు. నేను డిసైడ్ అయ్యాను. వద్దు. ఇది మంచి తీర్మానం కాదు. ఏంటి భయపడుతున్నావా? నీ మంచి కోరే చెప్తున్నా. నీలాంటి వాళ్ళు నన్ను విసిరిపారేయడం వల్లే ఈ భూమి మీద హత్య, దొంగతనం, మానభంగం, యుద్ధం, ద్రోహం, తీవ్రవాదం అన్ని రుద్రతాండవం చేస్తున్నాయి. ఆ లిస్టులో నువ్వు చేరొద్దు. ఇక నేను ఊరికినే ఉండలేను. నేనెంతో చెప్పి చూసా, నీకర్థం కావట్లేదు. నిన్ను అర్థం చేసుకోవడం కోసమే ఈ తీర్మానం. నేను చెప్పేది విను. నువ్వే శక్తివంతుడివిగా ఉండు. మాటల్ని గురిపెట్టి బాణాల్లా వదిలావు. దీనికొక తీర్మానం కావాలి. నా నుంచి నువ్వు బయటికి రా. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకుంటా. ఓకే, ఓకే, ఓకే. నీ నుండి శాశ్వతంగా విడిపోతాను. బట్ 5 నిమిషాలే. లేదంటే నీ జీవితం నీ చేతిలో లేదు. అది చూద్దాంలే. నీ నుండి కొంచెం కొంచెంగా విడిపోతున్నాను. కొంచెం కొంచెంగా విడిపోతున్నాను. పూర్తిగా విడిపోతున్నాను. పూర్తిగా విడిపోయాను. పరిపూర్ణంగా విడిపోయాను. హాయ్ చార్లెస్, రెడీ అయ్యావా? వావ్, యు లుక్ సో స్మార్ట్. ఇలా చూడువే, కోట్ సూట్ వేసుకుని మనిషే మారిపోయాడు. ఓ మై గాడ్, యు డ్రెస్ లుక్ సో క్యూట్. నువ్వు కూడా ఈ డ్రెస్ లేకపోతే సూపర్ గా ఉంటావు. వాట్ చార్లెస్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? చార్లెస్, చేతులు ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు?
వదలు. ఏయ్, వదలు. వదలరా. వదలమంటుంటే. రేయ్. వదలు. ఏం చేస్తున్నావు? రేయ్. ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, నేను చెప్పేది విను. నన్ను నీలో కలుపుకో. చార్లెస్, నేను చెప్పేది విను. చార్లెస్, ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, చార్లెస్, ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, నేను చెప్పేది విను. ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, నేను చెప్పేది విను. ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, వదిలే. చార్లెస్, చార్లెస్, ఆ అమ్మాయిని వదిలే. షట్ అప్. చార్లెస్, 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 నేను చెప్పేది విను. చార్లెస్, ఒకడు మనసాక్షిని బంధించి బ్రతికేవాడు, ఇంకొకడు మనసాక్షిని విసిరి పారేసి బ్రతికేవాడు, ఇంకొకడు మనసాక్షిని పూర్తిగా అంతం చేసి బ్రతికేవాడు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి చేసినా వాడు సంతోషంగా బ్రతికి చెడ్డట్టు ఆనవాలే లేవు. నేను చెప్పేది విను. చార్లెస్, నన్ను చేర్చుకో. నన్ను నీలో కలుపుకో. చార్లెస్, మాట్లాడు. మాట్లాడరా. నువ్వు మాట్లాడేవన్నీ మాట్లాడు. ఆ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను. నీ పిచ్చి ప్రశ్నల వల్ల నువ్వు మృగంగా మారుతున్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకో. దీన్ని ఇంకా పెరిగే అవకాశం ఇవ్వకు. ఎందుకురా మారాలి? ఎందుకు మారాలి? ఇది చాలా 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 సంతోషంగా ఉంది. ఇన్ని రోజులుగా నాలో ఉండి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, నిజాయితీ, ఓర్పు, బాధ్యత అని అలా చెప్పే ఈ సొసైటీలో నన్ను ఒక పిరికివాడిగా, పేదవాడిగా నిలబెట్టావు. గ్లామర్గా డ్రెస్ వేసుకొస్తారు. వాళ్ళని చూస్తేనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ నువ్వు నా లోపలుండి అయ్యయ్యో అది తప్పు, ఇది తప్పు, పోలీస్ వస్తుంది, పేపరు, టీవీ, కోర్టు అని ఎన్ని రోజులు నాకు అడ్డంగా నిలబడేవాడివి. నేను చిన్నప్పుడు నేల మీద పాకేటప్పుడు వెంబడించడం మొదలెట్టింది. ఇంకా వెంబడిస్తూనే ఉంది. నేనింకా పరిగెడుతూనే ఉన్నాను. పేదరికం. అప్పుడు నాకు ఒకటి అనిపించేది, నువ్వు ప్రశాంతంగా ఉండింది చాలు, బాగా డబ్బున్న వాళ్ళు ఇల్లు చూసి లంపుగా కొట్టి సెటిల్ అవ్వాలని అనిపిస్తోంది. కానీ నువ్వు నా లోపల ఉండి ఏం చేసేవాడివి? దొంగలించడం తప్పు, అబద్ధం చెప్పడం తప్పు, హత్య చేయడం తప్పు, అలా చెప్పి చెప్పి నన్ను ఒక భిక్షగాడిలా తయారు చేశావు. ఇక నీతో నాకు పని లేదు. నువ్వు చచ్చిపో. నేను అనుకున్న దాన్ని అనుకున్న టైంలో అప్పుడే ముగిస్తా. నన్ను ఆపే శక్తి ఈ భూమి మీద లేదు. ఎక్కడికి వెళ్తావే? రావే. వదులు చార్లెస్. అమ్మంటున్నానా? ఎందుకులా బిహేవ్ చేస్తున్నావ్? వదులు. వదలమంటుంటే. వద్దు. వదులు చార్లెస్. అమ్మంటున్నానా? వదులు. ప్లీజ్ వదులు. చార్లెస్, ప్లీజ్. హలో వియాలి. ఆంటీని దియాని జాగ్రత్తగా బస్ ఎక్కించారా? చార్లెస్, అసలు నువ్వేం చేస్తున్నావు? ఓ, నువ్వేం చేస్తావంటే ఈ హోటల్ వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక అరగంట ఈత కొట్టి మెల్లగా రా. ఆ తరువాత మనం బర్త్డే ఫంక్షన్ ని ప్రారంభిద్దాం. చార్లెస్, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను వదిలేయ్. నాకేం అవ్వలేదు, కానీ ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీకే ఏమైనా అవుద్ది. బ్లడీ స్టూపిడ్, అడుక్కు తినే కుక్క. కాలేజీలో ఎవ్వరూ నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు. మేము నలుగురం తప్ప. మా స్టేటస్ కి నీతో ఫ్రెండ్షిప్ చేశాం చూడు, ఇది మాకు జరగాల్సిందేరా. నన్ను నువ్వు రెచ్చగొట్టద్దు, తన్ను వదిలేయ్. భిక్షగాడినే, అది నిన్నటి వరకు. ఇవాల్టి నుంచి నేను ఒక కోటీశ్వరుణ్ణి. అర్థం కాలేదా? మీ ఆంటీ వాళ్ళింటి తాళం నాకు స్వయంగా ఇచ్చేసి వెళ్ళింది. వాళ్ళింట్లోనే ఉండమని చెప్పింది.
ఇక నుండి నేను అక్కడే ఉంటా. ఆంటీ దియా ముంబై వెళ్ళి 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన వెంటనే ఆంటీతో మాట్లాడి ఆవిడికి ఓకే అంటే నాకు ఓకే. ఈ వయసులో కూడా మీ ఆంటీ భలే ఉందిలే. ఏయ్! దియా నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తోందిరా. నో ప్రాబ్లం. ఆంటీని ఉంచుకుంటాను, దియాని పెళ్లి చేసుకుంటా. నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడరా. బియాలి, నాకు తల నొప్పిగా ఉంది. నీ దగ్గర ఒక సిగరెట్ ఉందా? నాకొక దమ్ము లాగాలనిపిస్తోంది. రేయ్ నిన్ను